తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కీలక దర్యాప్తు జరుగుతోంది. అహ్మదాబాద్ కి చేరుకున్నారు 9 మంది అధికారుల బృందం. టీంలో బోయింగ్ సంస్థ ప్రతినిధులతో పాటుగా డీజీసీఏ అధికారులు కూడా ఉన్నారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ రన్వేని పరిశీలించింది ఈ బృందం. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ తో పాటుగా ఇతర సిబ్బందిని కూడా టీం ప్రశ్నించింది. ఢిల్లీలో విమానం బయలుదేరినప్పుడు ఉన్న పరిస్థితిపై కూడా ఆరా తీశారు. విమానం కూలిపోవడానికి ముందు అందులో ఉన్న పరిస్థితిపై రమేష్ విశ్వాస్ కుమార్ ని కూడా దర్యాప్తు బృందం ప్రశ్నించబోతోంది. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు అధికారులు. ప్రమాదం జరిగినప్పుడు ఉన్న పరిస్థితిపై సమాచారాన్ని సేకరిస్తున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తుపై మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ అందిస్తారు. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో ఇన్వెస్టిగేషన్ని చాలా స్పీడప్ చేశారు. ఇప్పుడే 9 మంది బృందం అహ్మదాబాద్కి చేరుకుంది. దాంట్లో అమెరికాకు సంబంధించినటువంటి బోయింగ్ ఫ్లైట్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్, జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఇంజన్స్ తయారు చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. వీరితో పాటు ఎవరైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఎక్స్పర్ట్ కమిటీకి సంబంధించిన వాళ్ళు, డీజీసీఏ, వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఇక్కడికి చేరుకున్నారు. వీళ్ళందరికీ ఇక్కడ అసిస్ట్ చేయడానికి ఎయిర్ ఇండియా వాళ్ళు ఇక్కడికే వచ్చారు. దాంతోపాటు డీజీసీఏ బృందం ఒకటి ఇక్కడే ఉంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా కొంతమంది వచ్చి వాళ్ళకు ఎస్కార్ట్ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళంతా కొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకుంటారు. ప్రతినిధి బృందం 9 మంది ఏదైతే ఇన్వెస్టిగేషన్లో ఉన్నారో, బోయింగ్ ఫ్లైట్కి సంబంధించినటువంటి కంపెనీ, జీఈకి సంబంధించినటువంటి కంపెనీ, డీజీసీఏ, ఎన్ఐఏ, దాంతోపాటు ఎక్స్పర్ట్ కమిటీ, వీళ్ళందరూ కలిపి 9 మంది ఉన్నారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో ఉన్నారు. ఎయిర్పోర్ట్లో రన్వేని పరిశీలిస్తున్నారు. రన్వే పరిశీలన తర్వాత ఏటీసీకి వెళ్తారు. ఏటీసీలో క్రాష్ అవ్వక ముందు వచ్చిన కమాండ్స్ ఏంటో ఆ కమాండ్స్ని పరిశీలిస్తారు. ఏటీసీలో రికార్డ్ అయినటువంటి వాయిస్ని కూడా వింటారు. దాంతోపాటు ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ని కూడా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ టేక్ ఆఫ్ అయినప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు, ముందుంటారు, సిగ్నలింగ్ ఇస్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తారు. దీనికంటే ముందు ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితిని, ఢిల్లీలో ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ని, ఢిల్లీలో టేక్ ఆఫ్ అయినప్పుడు ఏ కమాండ్స్ తీసుకున్నారు, కాక్పిట్ నుంచి ఎలాంటి వాయిస్ రికార్డ్స్ వచ్చాయి, ఎలా మానిటరింగ్ చేశారు, వీటన్నిటిని కూడా, ఈ కమాండ్స్ని, కమ్యూనికేషన్స్ని, కంట్రోల్స్ని, వీటన్నిటిని కూడా ఇప్పటికే తెప్పించుకున్నారు. అక్కడికి ఇక్కడికి టాలీ చేసి చూస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో భాగంగా రమేష్ విశ్వాస్ కుమార్ ఎలా కింద పడ్డారు అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరగబోతుంది. దాంతోపాటు ఫ్లైట్ ఎన్ని గంటలకు బయలుదేరింది, ఎగ్జాక్ట్ టైం ఏంటి, చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజెస్ ఏవి ఇంకా బయటికి రాలేదు. పోలీసులు ఈ 9 మంది ముందు ఆ సీసీ ఫుటేజ్ని అంతా కూడా బయట పెట్టినారు. ఇక్కడ బ్లాస్ట్ అయినప్పుడు పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న కొన్ని సీసీ కెమెరాల్లో ఇది రికార్డ్ అయింది. ఆ రికార్డ్ అయినటువంటి ఫుటేజ్ని కొంతమంది వీడియో రికార్డ్స్ చేశారు, ఆల్రెడీ వైరల్గా ఉన్నాయి. వాటిని పరిశీలిస్తారు, ప్రత్యక్ష సాక్షుల్ని పరిశీలిస్తారు. ఇక్కడ బ్లాస్ట్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా అడుగుతారు, ఏ స్పీడ్తో పడింది, ఎలా పడిందని. పక్కన బస్తీ వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇలా 9 మంది బృందం ఈ నెల ఇంకొక 2-3 రోజుల వరకు ఇక్కడే ఉండబోతున్నారు. ఇక్కడే పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. టెక్నికల్ అంశాలకు సంబంధించి జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ జెనెక్స్ పేరుతో తయారు చేసినటువంటి ఇంజన్లు, ఆ ఇంజన్ ఫెయిల్ అయ్యాయనే ఆరోపణ ఉంది, కాబట్టి ఇంజన్కి సంబంధించినటువంటి పార్ట్స్లో కొన్నిటిని తీసుకెళ్లబోతున్నారు, టెస్ట్ చేయబోతున్నారు. వీటన్నిటితో పాటు బ్లాక్ బాక్స్, ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించి డీకోడింగ్ జరుగుతుంది. ఆ డీకోడింగ్ ప్రక్రియలో కూడా బోయింగ్ అదేవిధంగా జీఈ ఇద్దరు భాగస్వామ్యం అవుతారు. ఇద్దరు వాటిని డీకోడింగ్ ప్రక్రియలో మన డీజీసీఏ కానీ లేకపోతే ఇతర ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు హెల్ప్ చేసి డీకోడ్ అయిన తర్వాత ఏటీసీలో వచ్చినటువంటి కమాండ్స్ అండ్ కమ్యూనికేషన్స్కి దాంట్లో రికార్డ్ అయినటువంటి పూర్తి మానిటరింగ్, అంటే ఫ్లైట్ టేకాఫ్ అయినప్పటి నుంచి కూలిపోయే వరకు జరిగినటువంటి అన్ని వివరాలని తీసుకొని డీకోడింగ్లో బ్లాక్ బాక్స్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా తీసుకొని పరిశీలిస్తారు. సో మొత్తంగా ఈ 2 రోజుల పాటు చాలా స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ కొనసాగనుంది. తర్వాత ఢిల్లీలో ఇంకొన్ని రోజులు ఉండి ఇన్వెస్టిగేషన్ని పరిశీలించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇది ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అవుతున్న తీరు. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.